ఛానలుకి స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా జూలై నెల చివరి వారంలో ఈ 3 రాశుల వారికి విపరీతమైన బాధలు కనిపిస్తున్నాయి. కానీ ఈ 3 రాశుల వారికి కోట్లు కుమ్మరించటం ఖాయం. అయితే ఏ 3 రాశుల వారికి విపరీతమైన బాధలు ఉండబోతున్నాయి, ఏ 3 రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే జూలై నెల చివరి వారం అనేది 3 రాశుల వారికి చాలా శుభప్రదమైన ఫలితాలను ఇస్తే, 3 రాశుల వారు మాత్రం కఠినమైన ఫలితాలనైతే ఎదుర్కోబోతున్నారు. కొన్ని సమయాలు కొన్ని రాశుల వారికి మేలు చేస్తాయి, అదేవిధంగా కొన్ని రాశుల వారికి కీడు చేస్తాయి. అంటే శుభప్రదమైన ఫలితాలు కొన్ని రాశుల వారు పొందుకుంటే, కష్టాలను బాధలను కొన్ని రాశుల వారు పొందుకుంటారు. అయితే జూలై చివరి వారంలో కూడా ఇదే జరగబోతుంది. 3 రాశుల వారు చాలా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటే, 3 రాశుల వారికి విపరీతమైన బాధలు కష్టాలు అనేవి కనిపిస్తున్నాయి. అయితే విపరీతమైనటువంటి బాధలు కష్టాలు ఉన్నటువంటి రాశుల వారు ఎవరు అంటే కనుక మకర రాశివారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మకర రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శని. అయితే ఈ రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ జూలై నెల చివరి వారం అనేది వీరికి అనుకూలించటం లేదు. ఆర్థికంగా సమస్యలు తలెత్తవచ్చు. అప్పుల ఊబిలో కూరుకొనిపోయి ఉంటే కనుక అప్పుల ఊపి నుండి బయటపడటానికి మీరేదైనా ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం ఈ సమయంలో ఫలించకపోవచ్చు. అలాగే మకర రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు, మానసికంగా కృంగిపోయే వాతావరణం కూడా మీకు ఏర్పడవచ్చు. కానీ మీరు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని నిరాశ నిస్పృహలకి లోను కాకుండా శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మరొక రాశి ఎవరు అంటే కనుక ధనుస్సు రాశి వ్యక్తులు. మూల నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి గురువు. అయితే ఈ రాశి వారికి కూడా చాలా ప్రతికూలత ఈ జూలై చివరి వారంలో కనిపిస్తుంది. ఈ సమయం వీరికి అస్సలు అనుకూలంగా లేదు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. అప్పుల ఊబిలో కూరుకొనిపోయిన వ్యక్తులు అప్పుల ఊపి నుండి బయటపడటానికి మార్గాన్ని అన్వేషిస్తారు. కానీ ఆ మార్గం మీకు మంచి ఫలితాలను ప్రసాదించదు. అంటే మీరు ఏదైతే ఫలితం కోసం ఎదురుచూస్తున్నారో ఆ ఫలితం మీకు దక్కకపోవచ్చు. అలాగే ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యక్తులు ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు, కుటుంబ సభ్యులతో విభేదాలను తెచ్చుకుంటారు. అలాగే బంధువులతో కూడా గొడవలు జరుగుతాయి. మానసికంగా ప్రశాంతత లేని వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇటువంటి పరిస్థితులు జూలై చివరి వారంలో మీకు ఉండబోతున్నాయి. నిరాశ నిస్పృహలకి లోను కాకండి. ఎందుకంటే మంచి రోజులు మన యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటాయో, చెడు దినాలు కూడా మన యొక్క జీవితంలో అదే విధంగా ఉంటాయి. మనిషి జీవితం అనేది మంచి చెడులా మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయంలో కష్టాలు వచ్చాయని నిరాశకు లోను కాకుండా మీరు ఖచ్చితంగా శని భగవానుణ్ణి ఆరాధించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అలాగే విష్ణు ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అందజేస్తుంది. అలాగే మరొక రాశి ఎవరు అంటే కనుక తులారాశికి చెందినటువంటి వ్యక్తులు. ఈ తులారాశి వారికి కూడా జూలై చివరి వారం అనుకూలంగా లేదు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారికి కూడా జూలై నెల చివరి వారంలో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. అవకాశాలు ముందుకు వచ్చినట్లుగా వచ్చి చేజారిపోయే పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో పెద్ద గొడవ జరిగి బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. లేదా మీకు ఆప్తులుగా ఉన్న వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరం పెట్టవచ్చు. ఇలా ఏదో ఒక రకమైన సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో తట్టుకోలేని బాధలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితి తులారాశి వారికి కూడా రావచ్చు. కాబట్టి మీరు నిరాశ నిస్పృహలకి లోను కాకండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు అవసరాలు ఉన్న వ్యక్తులకి సహాయం చేయండి. అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఇచ్చి కష్టాల ఊబిలో నుండి మిమ్మల్ని బయటపడవేస్తుంది. ఈ విధంగా తులారాశి వ్యక్తులకి, ధనుస్సు రాశి వ్యక్తులకి, మకర రాశి వ్యక్తులకి జూలై నెల చివరి వారంలో అశుభమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ నిరాశ చెందకుండా సూచించిన దేవతారాధన చేసుకోవటం ద్వారా మీకున్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు.
ఇక శుభప్రదమైన ఫలితాలు పొందుకునే రాశుల వారు ఎవరు అంటే కనుక మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఇదివరకు మీరు ఏవైనా ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు చాలా అనుకూలంగా రాబోతుంది. మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు. కెరియర్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి, ఆదాయ మార్గాలకు సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి ఎటువంటి అవకాశాలు మీకు దొరకాలని చాలా కాలంగా కలలు కంటున్నారో అటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఈ విధంగా మిథున రాశి వారు చాలా వరకు అనుకూలమైన ఫలితాలనైతే ఈ జూలై నెల చివరి వారంలో పొందుకోబోతున్నారు. అలాగే మరొక రాశి ఎవరు అంటే కనుక మేషరాశి వ్యక్తులు అశ్విని నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జూలై చివరి వారంలో కనిపిస్తున్నాయి. ఆశించిన మెరుగైన ఫలితాలను పొందుకోగలుగుతారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులలో మీరు ఎవరితో అయినా ఈ విభేదాల కారణంగా ఇదివరకు దూరంగా ఉంటున్నట్లయితే ఆ సమస్య తొలగిపోయి చక్కటి సంబంధ బాంధవ్యాలు మీ మధ్య ఏర్పడతాయి. అలాగే మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అద్భుతాలు మీ యొక్క జీవితంలో జరిగే సూచన ఈ యొక్క జూలై నెల చివరి వారంలో కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరగటం మాత్రమే కాదు, ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. అలాగే ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి. అలాగే మరొక రాశి ఎవరు అంటే కనుక సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు మఖ 1-2-3-4 పాదాలు, పుబ్బ 1-2-3-4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు జూలై చివరి వారంలో కనిపిస్తున్నాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు లేదా ఎక్కడి నుండైనా మీకు డబ్బు రావాల్సి ఉంది, వారు చాలా కాలం నుండి మిమ్మల్ని విసిగిస్తున్నారు, అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీకు ఈ వారంలో డబ్బు అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుండైనా డబ్బు రావాల్సి ఉంటే ఆ డబ్బు ఖచ్చితంగా ఈ వారంలో మీకు అందబోతుంది. ఆర్థిక పెరుగుదల ఉంటుంది. ఆదాయ మార్గానికి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఈ యొక్క జూలై చివరి వారంలో కనిపిస్తుంది. ఈ విధంగా శుభప్రదమైన ఫలితాలను ఈ 3 రాశుల వారు పొందుకోబోతున్నారు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన చేసుకోండి. అలాగే నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. సూర్యారాధన కూడా అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా మరిన్ని శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.